ఈ నెల 4వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు కాకినాడ అంబేద్కర్ భవన్లో గ్రూప్స్ మరియు డివైఈఓ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఉచిత అవగాహన సదస్సును జయప్రదం చేయాలని యూటీఎఫ్ జిల్లా నాయకులు కోరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవిచక్రవర్తి మాట్లాడుతూ పోటీ పరీక్షలో కోచింగ్ నిపుణులు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సారథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో యూటీఎఫ్, జేవీవీ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గ్రూప్స్ మరియు డివైఈఓ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఫిబ్రవరి 4 ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు కాకినాడ అంబేద్కర్ భవన్కి రావాలని అన్నారు. సదస్సు అనంతరం సంబంధిత సబ్జెక్టులకు సంబంధించి మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాం, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వివి రమణ, ఐక్యోపాధ్యాయ బాధ్యులు ఐ ప్రసాదరావు, జిల్లా కోశాధికారి పివిఎన్ గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అధ్యాపకులతోటి రూపొందించబడినటువంటిది కెఎస్ లక్ష్మణరావు గారి సారథ్యంలో రూపొందించబడినటువంటి మెటీరియల్ను కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ప్రవేశం కూడా ఎటువంటి రుసుము లేదు. ఎవరైతే ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే చాలామంది ఉపాధ్యాయులు ఈ పరీక్షలు రాస్తున్నారు. అట్లాగే సచివాలయ సిబ్బంది కూడా చాలామంది పరీక్షలు రాస్తున్నారు. అట్లాగే డిగ్రీలు చదువుకుని కోచింగ్ సెంటర్స్లో తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ పరీక్షలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఒక అవగాహన సదస్సు ఒక సామాజిక దృక్పథంతో ఈ రోజున యూటీఎఫ్ ఇతర సంఘాలతో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం పరుచుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా కోరుతున్నాం. దీనికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు గారు కూడా దీనికి నేతృత్వం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చేత వీరందరి సహకారంతో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని దీని ద్వారా మీరు కొద్దిమంది అయినా సరే ఈ ఉద్యోగానికి అర్హత సాధించినట్లయితే ఇది మాకందరికీ మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందనేటువంటిది ఆశిస్తూ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను.